శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 22 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ పాడ్యమి మధ్యాహ్నం 1:12 వరకు ఉంది. ఆ తర్వాత విధియ తిథి వచ్చింది. అలాగే శ్రవణ నక్షత్రం రాత్రి 10:20 వరకు ఉంది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సిద్ధియోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి శ్రవణ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. ఇది వ్యతిరేకం. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఇలాంటివి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తల్లి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, పాలు పెరుగు వ్యాపారం, పత్తి వ్యాపారం, కాటన్ వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు శనింట్లో ఉన్నాడు, శత్రువింట్లో ఉన్నాడు. దీనివల్ల అలజడి ఎక్కువగా ఉంటుంది. బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు గుట్టించడము, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు ప్రారంభించడానికి, కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. యజ్ఞాలు, హోమాలు చేయించుకోవటానికి, గ్రహశాంతులు చేయించుకోవటానికి శ్రవణ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ శ్రవణ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి చాలా అనుకూలం. వైద్య విద్యలు నేర్చుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్ర బలం సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఉంటుంది. శరీరానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శత్రు వృద్ధి ఉంటుంది. కాబట్టి మీ వెనక గోతులు తీసే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నరదిష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరదిష్టి తగలకుండా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి యోగ్యతలు కూడా ఉన్నాయి. అంటే ప్రాపర్టీస్ కొనుక్కునేటటువంటి యోగం ఉంది. లేదా మీ పెద్దలు మీకు ప్రాపర్టీస్ ఇవ్వటానికి ఆసక్తి చూపించడానికి కూడా ఈరోజు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా మంచిది. అలాగే బీపీ, షుగర్ లాంటి వారికి ఎవరికైనా సరే ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా చాలా జాగ్రత్తగా మందులు వేసుకొని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు చాలా ఉందని చెప్పుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పైత్య సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటుగా ప్రధానంగా అకారణ కలహములు చోటు చేసుకునే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వేళకు ఆహారాన్ని స్వీకరించకుండా, సరైన సమయానికి నిద్రించకుండా అనవసరంగా ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగినంత అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి సంఘంలో కన్యా రాశి వాళ్ళ విలువకు, గౌరవ మర్యాదలకు, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శరీర సౌఖ్యం బాగుంటుంది. శారీరకంగా చాలా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా తులారాశి వాళ్ళకి శరీర సౌఖ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత పొందే సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా అధికారులతో అనుకూలతలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రమోషన్ల కోసం పై అధికారులతో చేసే చర్చలు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహాలు ఏర్పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనుసు రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పై అధికారుల మన్ననలు పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పై అధికారుల యొక్క అనుగ్రహం కలిగేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే మకర రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలరు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సర్వకార్యములలో విజయాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకైతే చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి సోమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. సోమాయ నమః. ఇది చదువుకొని వెళ్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోరం ఉంటుంది. ఈ చంద్రహోరం ఉన్న సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. చంద్రహోరలో కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిస్తే మంచిది. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే మంచిది. అలాగే పెద్దలను దర్శించడం కూడా చాలా మంచిది. చంద్రహోరలో నీటి మీద ప్రయాణాలు చేయడానికి అనుకూలం. గృహానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు కూడా చంద్రహోరలో చేసుకుంటే మంచిది. బావులు, చెరువులు ఇలాంటివి తవ్వటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా చంద్రహోరం మంచిది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలం. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వాటిలో ఆహారం స్వీకరించడానికి, అదేవిధంగా ప్రధానంగా తెలుపు వస్తువుల వ్యాపారాలు చేసేవాళ్ళు ఆ వ్యాపారాల్లో విజయం సాధించడానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.